హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం హనుమంతుల వారి యొక్క జన్మరహస్యం గురించి తెలుసుకుందాము. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము. భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతన్ని మహాహలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్ఠుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామి భక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నో విధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతన్ని ఆంజనేయుడు అంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశర సంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్య గాథలతో అతని దివ్యజననం ముడిపడి ఉంటుంది. హనుమాన్ జన్మ కథ అతని తల్లి అంజనకతో సంబంధం కలిగి ఉంటుంది. హనుమంతుడు అంజన అనే ఆడకోతి మరియు కేసరి అనే పురుష కోతి యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందున శపించబడింది. ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకొని ధ్యానం చేసుకుంటున్న కోతిని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజన కోతి పైన పండు విసిరించింది. హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగించిన కోతి రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది కోపంతో అంజనను ఆమె ఎవరినైతే ప్రేమలో పడినప్పుడు కోతిగా మారమని శాపమిచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకొని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది. మరియు ఆ ముని శాంతపడి ఆమె కోతి రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువునకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదలవుతుందని వరమిస్తాడు. అందువలన శాప విమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒకరోజు ఒక పురుషుని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి వెంటనే ఆమె కోతి రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం కేసరి అని, కోతులకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన కోతి ముఖం కలిగి ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం కోతి మరియు మానవ రూపాలను మార్చుకోగలిగిన శక్తిగల అతన్ని చూసి అబ్బురపడింది. అతడు తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోని వివాహం చేసుకున్నారు. అంజనాదేవి శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరికను కోరుకోమన్నాడు. అంజన ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు. ఇంకోవైపు దశరథుడు అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహిస్తూ ఉన్నాడు. తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది. ఆ గాలిపటం ఆ పాయస భాగాన్ని అంజన తపస్య స్థలంలో పడివేసింది. మహాదేవుడు అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు గాలి దేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవెనలుగా భావించి సంతోషంగా ఆమె దాన్ని త్రాగింది. ఈ హనుమాన్ యొక్క జన్మరహస్యం ఆమె కోతిముఖం గల శివుని అవతారమైన శివునికి జన్మ ఇచ్చింది మరియు ఆ బాలుడు అంజనాదేవికి జన్మించడం వలన ఆంజనేయుడు మరియు కేసరినందుడు అని వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడుగా వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందింది. తన బాల్య దశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు. అతను తన తండ్రి అయిన కేసరి, తల్లి అప్సర అంజన యొక్క శక్తి వాయువేగం కలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాపమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగి వెళ్ళిపోయింది. ఈ హనుమాన్ యొక్క జన్మరహస్యం హనుమాన్ 7 చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరామునికి ప్రచండమైన భక్తుడు. అతను లంకారాజు
రావణుని బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీరామునికి అప్పగించాడు. హనుమాన్ కథ మన జన్మ యొక్క రహస్యం, శక్తి గురించి తెలుసుకోవడానికి నాకు సహాయపడుతుంది. అంతే అండి. హనుమాన్ యొక్క జన్మ రహస్యము మీకు గనక వినొచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కమెంట్లో జై హనుమాన్ అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.